ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఉద్యమం పూర్తయిపోయాక వచ్చిన తిరుగుబాటు చూశారు కదా, అప్పుడు ఓహో సొసైటీలో మెజారిటీ ప్రజలు ఆ దోషాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అని ఈయన కూడా ఒక రకంగా ఈ ఉద్యమం పట్ల మిత్రపక్షాలు కాస్తంత దూరంగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఈయన మాట్లాడినట్టు ఈయన ప్రేమ ఒలకబోసినట్టు కనీసం అది కూడా బాబు గారు కూడా చేయలేదు. అంటే ప్రాక్టికల్ గా ఒకటి ఇందులో బీజేపీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని పిలవలే దీనికి. అవును, బీజేపీ ఒంటరిగా ఫేస్ చేసింది. బీజేపీకి అండగా ఉందాం ఈ ఉద్యమంలో వీళ్ళెవరు అనుకోలే. వీళ్ళందరూ ఎవరు అవకాశవాదం వాడు చూసుకుంటే పోతే బీజేపీ వస్తే కొత్త పక్షం అప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళంతా. అవసరమైతే ముందు కాంగ్రెస్ పోలేదేంది, వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు కూడా ఓపెన్ గా ఇందులో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రొటెస్ట్ కి అనుకోకుండా అనుకుని వచ్చిందో ఐఎన్డిఏ మద్దతు కంప్లీట్ గా వచ్చేసింది. కొన్ని పార్టీల నాయకులు డైరెక్ట్ గానే పాల్గొన్నారు. ఇంకా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే ఇంకొచ్చేసారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకో నరేంద్ర మోడీకో ఎన్డీఏ పక్షాలు సపోర్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా వీళ్ళు మద్దతు ప్రకటించాలి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూపించిన ప్రేమ కనీసం మోడీ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నాకు బాధ కలిగించింది అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? లేదు ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. విషయం ఏంటంటే కాక్రోచ్ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీలో కూడా మామూలుగా ఆ టైంలో వాళ్ళు అడుగుతున్నారు అన్నారు కానీ వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి అసలు నడిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఫ్యాక్టరీ ఏది దాని పేరేమంటారు, ఫ్యాక్సీ వార్ ఓ రకం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వెళ్ళటం వరకు అంతవరకు నడిచింది. మిగతా కమ్యూనిస్ట్